పోలీసోళ్ళకి కారణాలు అక్కర్లేదు. నచ్చకపోయినా అరెస్ట్ చేస్తారు, నచ్చినా అరెస్ట్ చేస్తారు. వాళ్ళ వివరాలు నాకు తెలియజేయి. ఇన్స్పెక్టర్ నేమ్ కృష్ణమూర్తి, గింది J3 పోలీస్ స్టేషన్. ఏయ్, నువ్వెవరికైనా చెప్పుకోవే, నా వెంట్రుకు కూడా పీకలేరు. ఏయ్, బండప్ రే, దిగండి రా. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు కూర్చోండి. ఏయ్, మీరంతా గంట బయటికి వెళ్ళండి. దీని సంగతి నేను చూసుకుంటాను. పోలీస్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడూ జరగలేదు. ఈ కేసుని ఇమీడియట్ గా సిబిసిఐడికి అప్పగిస్తున్నాం. సార్, ఈ షూటౌట్ చూస్తుంటే లోకల్ రౌడీస్ పనిలా అనిపించట్లేదు. సార్ వదలండి సార్. Yes. Yes. Yay! ఏ ఒక్క రాత్రి నేను చంద్రుడి వెన్నెలను చూడలేదు. నా జీవితంలో సూర్యోదయం అనేదే లేదు. నీ ఫోటో నాకు సూర్యోదయమో చంద్రోదయమో తెలియడం లేదు. అందుకని ఇప్పుడు నాకిది పగలో రాత్రో అర్థం కావడం లేదు. ధన్యవాదాలు సుష్మిత. విదేశాల్లో కూడా మగవాళ్ళు బాగానే లవ్ చేస్తున్నారు, కానీ కంటిన్యూ చేయడం చేత కావట్లేదు. నీ ఫోటో సెండ్ చేయి. ارسل صورتك.
వీడు మిలిటరీ మ్యానా? మరి వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఉన్నది నువ్వే కదా? هذا هو أنت. تبا. سشميتا أنا مالي عسكري بس أنا خسرت أمي. నేను సైన్యానికి చెందిన వాడిని కాదు. నాన్నమ్మని, తాతని, అమ్మని, నాన్నని, అక్కని, మా కుటుంబం మొత్తాన్ని నిరంకుశ పాలకులు వాళ్ళ స్వార్థం కోసం బలి తీసుకున్నారు. క్రూరులైన సైనికులు తుపాకులు గురిపెట్టగా ప్రాణభయంతో, ఆకలితో అలమటిస్తూ వాళ్ళ చేతుల్లో బందీలైన ఎంతో మంది పిల్లల్లో నేను కూడా ఒకనే. ఆ దేశంలో యుద్ధం ఎందుకు జరిగింది సార్? అది ఆఫ్రికాలో ఒక చిన్న దేశం అమ్మా. ఆయన రావడానికి ముందు ఆ దేశ ప్రజలు చదువు సంధ్యలు లేకుండా, ఉండడానికి ఇళ్ళు లేకుండా, ఆకలితో అలమటిస్తూ గుడారాల్లో బ్రతికేవారు. ఆయన 24-25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చేశారు. తన దేశంలో చమురు నిల్వలు ఉన్నాయని గ్రహించి ఏళ్ల తరబడి తమ దేశ సంపదను కొల్లగొడుతున్న విదేశీయులను తరిమి కొట్టి చమురు బావులను జాతీయం చేశారు. ఆ దేశ ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించిచ్చి ఉచిత విద్య, వైద్య సదుపాయంతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆఫ్రికాలోనే అభివృద్ధి చెందిన దేశంగా మార్చారు. అగ్రరాజ్యాలకి చమురును ఎగుమతి చేయను అని ధైర్యంగా చెప్పేశారు. ఇతర దేశాలకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నారు. ఇతను ఎలా అంటే అగ్రరాజ్యం ఊరుకుంటుందా? ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేలా ప్రజల్ని రెచ్చగొట్టి ఆ దేశంలో అంతర్గత కలహాలను సృష్టించి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము ఏర్పరిచి చివరికి ఆ దేశ ప్రజల చేతే 2011లో దారుణంగా కొట్టి చంపించారు. ఆ తర్వాత ప్రజలకు మేము న్యాయం చేస్తాము అంటూ అగ్రరాజ్యం ఆ దేశంలోకి ప్రవేశించి అధికారాన్ని చేతులకు తీసుకుని పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ దేశంలోని వనరులన్నీ కొల్లగొట్టిన తర్వాత ఇండియాని వదిలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి సార్? ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. ఒకవేళ తప్పించుకుంటే టెర్రరిస్టులు అవుతారు. టెర్రరిస్ట్లా? అవును, ఆ సమయంలో పరిస్థితులు అలా ఉన్నాయి. విప్లవకారుల సంఖ్య ఎక్కువ కదా, వాళ్ళు టెర్రరిస్టులుగా మారుంటారు. నేనొక స్టూడెంట్, మరి నువ్వెవరు? Come on, fast. విపరీతంగా డబ్బు సంపాదించేవాడు కోటీశ్వరుడు. విపరీతంగా రాజకీయాల గురించి మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు. కానీ విపరీతంగా న్యాయం గురించి మాట్లాడేవాడు న్యాయవాది కాదు, ఉగ్రవాది. మీ దృష్టిలో నేను ఒక తీవ్రవాదిని సుష్మిత. నీ వయసు ఎంత?
నీకంటే 7 ఏడాది పెద్దవాణ్ణి. నాకు 17 ఏళ్ళు. స్కూల్కి వెళ్ళాల్సిన వయసు. నువ్వు తీవ్రవాదాన్ని ఉద్యమాల్ని వదిలేసి మాలాగా బతకచ్చు కదా. నాకు కావాల్సిన న్యాయాన్ని, హక్కులని పొందడానికి మీలాగా ఒక పిటిషన్ రాసి దాని కింద సంతకం పెట్టి దయచేసి మా అభ్యర్థనల్ని మన్నించమని వేడుకోలేను. నాకు దక్కాల్సిన న్యాయాన్ని, హక్కులని పోరాడి తీసుకోవడం నాకు అలవాటైపోయింది. కరెక్ట్ కరెక్ట్. మనకి న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం బ్రతిమలాడమని నేర్పించిన అడ్డకాడదెవడ్రా? స్కూల్లో లీవ్ కావాలని అడిగేటప్పుడు వినయంగా అడగటంలో తప్పులేదు. సరే, కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం అభ్యర్థించాం. ఆ తర్వాత కట్టిన ట్యాక్స్ ని రిటర్న్ ఇవ్వమని అభ్యర్థించాం. ఇల్లు కట్టుకోవడానికి అనుమతి కోసం అభ్యర్థించాం. చివరికి తాగునీటికి, సూవేజ్ కి, ఎలక్ట్రిసిటీకి, బర్త్ సర్టిఫికేట్ కి, డెత్ సర్టిఫికేట్ కూడా అభ్యర్థించక తప్పదు. దేశ ప్రజలందరూ మహారాజులైతే మహారాజులు ఎందుకనరా అభ్యర్థించాలి? రే ఆలం, స్వేచ్ఛాజీవిరా. ఏమండి, పిచ్చి ముదిరిపోయినట్టుంది. మా దేశంలో ఉన్న వాళ్ళందరూ బానిసలేరా. కాళ్ళ మీద పడి పనులు చేయించుకుంటారు. సిగ్గు ఎగ్గు లేని జన్మలు. నువ్వు నీకంటూ కోరికలేం లేవా? నాకు ఒకే ఒక్క కోరిక ఉంది సుష్మిత. నా జీవిత కాలంలో ఒక్కసారైనా నిన్ను కలవాలి. నేను ఎంతో కాలం బతకను. ఈలోపు నిన్ను చూడాలి. అందుకని త్వరగా నిన్ను కలిసే అవకాశాన్ని నాకివ్వు. నేను కనుక సుష్మితనయ్యుంటే దీనికి వేరే ఆన్సర్ ఇచ్చేదాన్రా. నేను సుష్మితనైతే ఎంత బాగుండేది. నా మాటలు తనకి వినపడి ఉంటాయా ఏంటి? సాంబార్. ఏంటి? సుష్మిత అని పిలు. ఏదైనా ప్రాబ్లమా? జస్ట్ మాట్లాడటానికే. సుష్మిత, నాన్న, ఒకసారి లేరా? అత్తయ్య. మాట్లాడక పంపిస్తాను, వెళ్ళు. ఏంటత్తయ్యా? పర్లేదు, అందగత్తివే పో. ఆలం, నువ్వు ఉండే చోటు, నువ్వు తినే తిండి, నీ లైఫ్ స్టైల్, ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. అయ్యో, కాల్ చేస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్కి కక్కుర్తిపడి నేను మోసం చేశాను రా.